Hey everyone, PJ here on PocketTech. I'm back again with another Instagram video. నన్ను ఈ వీడియో చేయమని కొంతమంది సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. సో ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ ద వీడియో. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్ మీద ఫ్యూ వీడియోస్ చేశానండి. స్టార్టింగ్ విత్ అసలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ని మనం యాప్ స్టోర్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఎలా పెట్టాలి, అసలు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అంటే ఏంటి, హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఇలా నేను చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. మీరు కనుక ఈ వీడియోస్ చూడకపోతే ఈ వీడియోస్ యొక్క లింక్స్ నేను ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సో కమింగ్ బ్యాక్, ఇవాళ వీడియో ఏంటి అంటే అసలు మీరు మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని ఎలా పెంచుకోవాలి అని నేను చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా పోస్ట్ చేస్తే మీకు మీ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ కింద కామెంట్ చేస్తారు. జస్ట్ థ్యాంక్ యూ అనో థ్యాంక్స్ అనో అలా సింగిల్ లైన్లో కాకుండా మీ రిప్లై అనేది మోర్ దాన్ 4 to 5 words ఇస్తే, అండ్ మేక్ ష్యూర్ మళ్ళీ మీరు ఏదైనా రివర్స్లో క్వశ్చన్ అడిగేలాగా ఉండాలి. సో దట్ మళ్ళీ వాళ్ళు మీతో ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు మీ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి ఎంగేజ్మెంట్ పెరుగుతుందో ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అనేది మీ అకౌంట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో దట్ మీ పేజ్ని ర్యాండమ్ పేజెస్కి సర్క్యులేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ మీరు ఎవరికైతే రిప్లైస్ ఇస్తారో 4 to 5 words కన్నా ఎక్కువ రిప్లై ఇచ్చేలాగా ట్రై చేయండి. సింగిల్ వర్డ్లో చెప్పాలి అంటే మీ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్తో కనెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తున్నాను. సెకండ్ వచ్చేసి ఫైండ్ ద రైట్ నీష్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ మన పాకెటెక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ అంతా గ్యాడ్జెట్స్ రిలేటెడ్ లేకపోతే టెక్నాలజీ రిలేటెడ్ మాత్రమే ఉంటుంది. ఇంకొక డిఫరెంట్ ఫీల్డ్వి పోస్ట్ చేయను. అదే జైతి పువాడ చూసుకున్నారనుకోండి, నేను కంప్లీట్గా వ్లాగ్స్, ట్రావెల్, కుకింగ్ వీటి రిలేటెడే పోస్ట్ చేస్తాను, టెక్నాలజీ రిలేటెడ్వి పోస్ట్ చేయను. సో మేక్ ష్యూర్ మీరు ఏ కంటెంట్ పోస్ట్ చేయాలి అనుకుంటున్నారో స్టిక్ ఆన్ టు దట్ కంటెంట్. ఇప్పుడు ట్రావెలింగ్ అనుకుంటే ట్రావెలింగ్ గురించే పోస్ట్ చేయండి, దాంట్లో కుకింగ్ గురించో లేకపోతే గ్యాడ్జెట్స్ గురించో పోస్ట్ చేయొద్దు. సో స్టిక్ టు వన్ పర్టికులర్ కంటెంట్ అని చెప్తున్నాను. థర్డ్ పాయింట్ వచ్చేసి లింక్ యువర్ అకౌంట్స్. అంటే ఏంటి అంటే, మనకి ఇన్స్టాగ్రామ్లో మీరు ఎప్పుడైనా సరే స్టోరీ కానీ లేకపోతే పోస్ట్ కానీ పబ్లిష్ చేసేటప్పుడు కింద మీకు 3 options చూపిస్తుంది. యూ కెన్ పోస్ట్ ఇట్ టు ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ అకౌంట్ అండ్ టంబ్లర్. కంపల్సరీగా మీకు ఫేస్బుక్ పేజ్ కానీ ట్విట్టర్ పేజ్ కానీ ఉంటే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫేస్బుక్కి ట్విట్టర్కి లింక్ చేసుకోవాలి. సో దట్ ఏమవుతుంది అంటే మీకు రీచ్ అనేది పెరుగుతుంది. ఫర్ సపోజ్ మీ ఫేస్బుక్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మీ ఇన్స్టాగ్రామ్లో 10 members ఉన్నారనుకోండి, ఆ 100 members అనేది ఆ ఫేస్బుక్ పేజ్ నుంచి మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ టు లింక్ యువర్ అకౌంట్స్. నేను ఆల్రెడీ ఇది ఎలా లింక్ చేసుకోవాలి అని ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో చెప్పానండి. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ అనేది హార్ట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. చిన్న పోస్ట్ పెట్టినా, ఇంపార్టెంట్ పోస్ట్ పెట్టినా సరే మేక్ ష్యూర్ టు కీప్ హ్యాష్ ట్యాగ్స్ అంటే నేను ఆల్రెడీ హ్యాష్ ట్యాగ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఒక వీడియోలో మెన్షన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. సో హ్యాష్ ట్యాగ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఫర్ సపోజ్ నేను ట్రావెల్ చేస్తున్నాను, ఆ ట్రావెల్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది అనుకోండి, నేను హ్యాష్ ట్యాగ్ శాన్ ఫ్రాన్సిస్కో అని పెట్టాను. ఫర్ సపోజ్ మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కో అని సెర్చ్ చేస్తే ఎవరైతే హ్యాష్ ట్యాగ్ శాన్ ఫ్రాన్సిస్కో అని లింక్ చేసుకుని ఉంటారో వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ అన్నీ మీకు చూపిస్తాయి. సో దట్ మీ ఫోటో ఎవరికైనా నచ్చింది అనుకోండి, అది ఓపెన్ చేస్తారు, చూస్తారు. ఆ ఫోటో అట్రాక్టివ్గా బాగా నచ్చితే ఖచ్చితంగా మీ ప్రొఫైల్లోకి వెళ్తారు. అండ్ మీ ప్రొఫైల్లో ఫీడ్ నచ్చితే కనుక ఆన్ స్పాట్ దే విల్ ఫాలో యూ. ఎందుకంటే ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇట్, మీరు ఎప్పుడైతే ది బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్ పెడతారో మనకి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలానే ఎప్పుడైతే హ్యాష్ ట్యాగ్స్ బాగుంటాయో మీకు కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన పాకెటెక్ ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ వేరే గ్యాడ్జెట్స్తో క్యాప్చర్ చేసిన పిక్చర్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. కింద హ్యాష్ ట్యాగ్స్లో చూసుకుంటే అవి నేను ఏ గ్యాడ్జెట్ యూస్ చేసి క్యాప్చర్ చేశానో ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్ ఆ గ్యాడ్జెట్ని మెన్షన్ చేస్తూ ఉంటాను. సో నేను హ్యాష్ ట్యాగ్ మొబైల్ ఫోటోగ్రఫీ అని పెట్టినప్పుడు ఒక అకౌంట్ వాళ్ళు హూ హ్యాస్ లైక్ 100K ఫాలోవర్స్, వాళ్ళు మన పోస్ట్ కింద కామెంట్ చేశారు. ఇట్ ఈస్ లైక్ అన్ అచీవ్మెంట్, రైట్? అంత పెద్ద అకౌంట్ ఉన్న వాళ్ళు మన వీడియోకి, మన ఫోటోకి కింద కామెంట్ చేశారు అంటే ఐ ఫీల్ లైక్ అచీవ్మెంట్. సో ఇట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ హ్యాష్ ట్యాగ్. సో మేక్ ష్యూర్ మీ పోస్ట్కి రిలేటెడ్గా హ్యాష్ ట్యాగ్ ఉండాలి. ఫిఫ్త్ వచ్చేసి సో బయో అంటే మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేయగానే ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఎవరిదైనా ప్రొఫైల్ ఓపెన్ చేయగానే ప్రొఫైల్ పిక్చర్ కింద మనకి ఒక ఫ్యూ లైన్స్ ఆఫ్ బయో ఉంటుంది.
ఈ బయో అంటే ఏంటి అంటే ఆన్ ఏ బ్రీఫ్గా అసలు ఈ అకౌంట్ ఏంటి, ఈ అకౌంట్ దేని గురించి అనే ఇన్ఫర్మేషన్ ఉండాలి. అంతేగాని నా పేరు ఇది, నేను ఇక్కడ ఉంటాను, అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉండకూడదు. మేక్ ష్యూర్ పేజ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉండాలి. ఫర్ సపోజ్ నేను చూపిస్తాను, మీరు పాకెటెక్ ఇన్స్టాగ్రామ్ బయో చూసుకుంటే కనుక దిస్ అకౌంట్ ఈజ్ ఆల్ అబౌట్ గ్యాడ్జెట్స్ అండ్ న్యూ టెక్నాలజీ, అన్బాక్సింగ్స్, రివ్యూస్, కంపారిజన్స్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ మెనీ మోర్ అండర్ వన్ రూఫ్ అని ఉంటుంది. అదే మీరు కనుక నా జైతిపువాడ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసుకుంటే శాన్ ఫ్రాన్సిస్కో యూట్యూబర్, 1K యూట్యూబ్ ఫ్యామిలీ, వ్లాగ్స్, ట్రావెల్, కుకింగ్, లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని యూట్యూబ్ లింక్ ఉంది. సో చూసారు కదా, కంప్లీట్గా బయో అనేది మీ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ బ్రీఫ్గా చూపించాలి. సో దట్ ఫర్ సపోజ్ నేను ర్యాండమ్గా మీ అకౌంట్ ఓపెన్ చేశాను అనుకోండి, అసలు మీ అకౌంట్ దేని గురించి అని నాకు తెలియదు. సో అదే మీ బయో చూశాను అనుకోండి, నాకు ఒక చిన్న ఐడియా వస్తుంది. సో దట్ ఎవరైనా ర్యాండమ్గా మీ ప్రొఫైల్ విజిట్ అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేయాలా వద్దా అనేది మీ బయో చూసి డిసైడ్ అవ్వడానికి సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది. సో మేక్ ష్యూర్ ఆ బయో అనేది అట్రాక్టివ్గా అండ్ క్యాచీగా ఉండాలి. నెక్స్ట్ 6th వచ్చేసి మేక్ కన్సిస్టెన్సీ అంటే మీకు తెలిసిందే, కీప్ ఆన్ పోస్టింగ్ అని చెప్పాను కదా అని అందరికీ విసుగు పుట్టేలాగా అదే పనిగా పోస్ట్ పెట్టకూడదు. సో రోజుకి 1, 2, 3 మ్యాక్స్ 3 మించి పెట్టారనుకోండి చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు ఒకటి పెట్టారనుకోండి, స్క్రోల్ చేసినప్పుడు మీరు ఒకటి ఉంటే ఇట్ విల్ బి లైక్ ఇంట్రెస్టింగ్. అదే కంటిన్యూస్గా మనం స్క్రోల్ చేసినప్పుడు అన్నీ మీయే వచ్చినాయి అనుకోండి, చిరాకు వచ్చేసి అన్ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ ష్యూర్ 1, 2 పోస్ట్ రోజు మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఇన్ కేస్ మీరు కనుక ఎప్పుడైనా పోస్ట్ ఆన్ టైం పెట్టలేను, కుదరలేదు అనుకుంటే కనుక ఆల్రెడీ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫేస్బుక్కి లింక్ చేసుకుని ఉంటారు కాబట్టి ఫేస్బుక్లో మనకి స్కెడ్యూల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో మేక్ ష్యూర్ టు స్కెడ్యూల్ యువర్ పోస్ట్. అంతేకాకుండా మీరు ఒకటే టైంని ఫాలో అయ్యేలా చూసుకోండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ యుఎస్లో ఉంటాను, నా సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫాలోవర్స్ ఎక్కువ మంది ఇండియాలో ఉన్నారు. సో దట్ నేను ఏం చేస్తాను అంటే ఇండియా టైంలోనే పోస్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. బికాస్ మన రీచ్ అనేది ఇండియాలో ఉంది కాబట్టి ఇండియన్ టైమింగ్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలానే మీరు మీ రీచ్ ఎక్కడుంది, మీ ఫాలోవర్స్ ఎక్కడున్నారు, ఏ టైం జోన్లో పెడితే మీకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, లైక్స్ ఎక్కువ వస్తున్నాయి అని చూసుకొని ఆ టైంలో పోస్ట్ చేయడానికి ప్రయత్నించండి. దట్ వర్క్స్. 7th వచ్చేసి మేక్ ఇంట్రాక్షన్. అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ నాది ట్రావెల్ అకౌంట్ అనుకోండి, వేరే ట్రావెల్ అకౌంట్స్ చాలా ఉంటాయి, కంపల్సరీగా వాళ్ళని ఫాలో అవ్వండి. అంతేకాని మీ ఫాలోవర్స్ 0లోనో బిలో 10లోనో ఉంచుకోకండి. ఎందుకంటే అది చూడడానికి మనకి అదొక రెసిప్రొకేట్ అవ్వదనమాట. సో ఎప్పుడైనా సరే మీ నీష్కి తగ్గ వాళ్ళని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇట్ హెల్ప్స్ అ లాట్, ట్రస్ట్ మీ. 8th పాయింట్ వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఇన్సైట్స్ అని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. వ్యూ ఇన్సైట్స్ అనేది మీ అకౌంట్ బిజినెస్ అకౌంట్ అయితే మాత్రమే మనకి వ్యూ ఇన్సైట్స్ కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, నేను పోస్ట్ చేసిన పిక్చర్ కింద మనకి వ్యూ ఇన్సైట్స్ అని ఉంటుంది. లెట్ మీ క్లిక్ దిస్. సో ఇదైతే నా పోస్ట్ యొక్క ఇన్సైట్స్. అంటే ఏంటి అంటే నా పోస్ట్ అనేది ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది కామెంట్ చేశారు అండ్ ఎంతమంది నా పోస్ట్ని సేవ్ చేసుకున్నారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నా పోస్ట్ని 39 మెంబర్స్ లైక్ చేశారు, 10 మెంబర్స్ కామెంట్ చేశారు అండ్ టోటల్గా 3 మెంబర్స్ నా పోస్ట్ని సేవ్ చేసుకున్నారు. చూడొచ్చు, నా పోస్ట్ అయితే కంప్లీట్గా 179 మెంబర్స్కి రీచ్ అయింది. సో ఇది చూస్తే కనుక 197 మెంబర్స్లో 20% మన ఛానల్ అసలు ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వని వాళ్ళకు కూడా మన అకౌంట్ రీచ్ అయిందంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్. సో ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా మన హోమ్ పేజ్ నుంచి అయితే 169 మెంబర్స్ వచ్చారు. సో హ్యాష్ ట్యాగ్స్ నుంచి అయితే మనకి 31 పీపుల్ వచ్చారు. సో ఇక్కడ చూస్తే కనుక మనం పోస్ట్లో కంపల్సరీగా లొకేషన్ మెన్షన్ చేస్తాం. ఈ లొకేషన్ యూజ్ చేసుకొని నా పోస్ట్కి 3 పీపుల్ వ్యూస్ వచ్చాయి. సో ఇక్కడ చూపిస్తుంది చూసారా, ఫ్రమ్ లొకేషన్ 3 పీపుల్ అండ్ ఫ్రమ్ అదర్స్ అంటే ఎప్పుడైనా సరే ర్యాండమ్గా స్క్రోల్ చేస్తున్నప్పుడు విజిట్ అయితే మనకి 4 పీపుల్ అలా ర్యాండమ్గా వచ్చినట్టు. 9th వచ్చేసి క్యాప్షన్స్. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా పోస్ట్ కానీ స్టోరీ కానీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా క్యాప్షన్ పెట్టడానికి ట్రై చేయాలి. క్యాప్షన్ లేకుండా పోస్ట్ని రిలీజ్ చేయకండి. ఎందుకంటే మీ పిక్చర్ ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయో చూస్తారు. ఇన్ కేస్ మీ పిక్చర్ నచ్చకపోయినా మీరు పెట్టిన క్యాప్షన్ నచ్చితే మీ పిక్చర్ని సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి మీ క్యాప్షన్ హెల్ప్ అవుతుంది. 10th వచ్చేసి స్టోరీస్. ఇన్స్టాగ్రామ్లో నవ్వే డేస్
పోస్ట్ కన్నా స్టోరీస్ బాగా పాపులర్. మీరు కనుక చూసుకుంటే చాలామంది పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ యూట్యూబర్స్ కానీ స్టోరీస్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. మీరు రోజులో 1-2 పోస్ట్ కంపల్సరీగా పెడతారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కూడా 2 లేదా 3 ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. 3 కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ మేక్ ష్యూర్ మీరు స్టోరీస్ పెట్టాలి. స్టోరీస్లో ఫర్ సపోజ్ ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఏం మాట్లాడారు అనేది ఒక షార్ట్ నోట్లో అట్లీస్ట్ 1 సెంటెన్స్ అన్న మీరు అక్కడ టైప్ చేయాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ నేను ఎప్పుడైనా ఆఫీస్లో ఉన్నాను అనుకోండి, ఆ స్టోరీస్ చూసినప్పుడు నేను వినలేను. మీరు అక్కడ రాస్తారు కదా లైన్, అది చూసి ఓకే ఇది దీని గురించి చెప్తున్నారు అన్నాక ఒక బ్రీఫ్ ఐడియా వస్తుంది. అలానే మీరు ఏదైనా ఇంపార్టెంట్ స్టోరీస్ పెట్టారనుకోండి, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీరు హైలైట్స్ కింద సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ ఇట్ టు యువర్ హైలైట్స్. ఫర్ సపోజ్ ఏదైనా స్కిన్ కేర్ టిప్ కానీ లేకపోతే ఏదైనా టెక్ న్యూస్ కానీ చెప్పాను అనుకోండి, ఖచ్చితంగా అది మీరు హైలైట్స్లో సేవ్ చేసుకుంటే మీ ఫాలోవర్స్ కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ ఫ్యూచర్ యూసేజ్లో కావాలి అనుకుంటే మీ హైలైట్స్ చెక్ చేసుకుంటే అది అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదండి, ఇవైతే 10 స్టెప్స్ టు ఇంక్రీజ్ యువర్ ఫాలోవర్స్. సో కంపల్సరీగా ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వగానే రేపటికి రేపు మీకు 100K ఫాలోవర్స్ వస్తారని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని చెప్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు PocketTech. సో ఇప్పుడైతే క్వారంటైన్ అందరికీ తెలిసిందే, అందరం ఇంట్లోనే ఉంటున్నాము. అందరం బాగా మిస్ అవుతుంది రెస్టారెంట్స్ అండ్ మూవీస్. నేనైతే మూవీ మొన్నే థియేటర్కి వెళ్ళి చూశాను. మరి కోవిడ్ థియేటర్కి వెళ్ళి ఎలా చూసావో అనుకుంటారేమో. సో నేను థియేటర్కి వెళ్ళి మూవీ క్వారంటైన్లో ఎలా చూసానో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.